రాష్ట్రంలో కొత్త పథకం ప్రారంభిస్తున్న మనకి రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ఉచిత భోజన పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. మహిళలకు ఉచితంగా భోజనం అందించే పథకం అనమాట ఇది. ఈ పథకానికి అయితే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మీరు చూసుకుంటే మహిళా సంఘాలకు మధ్యాహ్న భోజన పథకం బాధ్యత. అవును, మట్టిలో మాణిక్యాలుగా రాణించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన 10వ తరగతి టాపర్ల ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు తాను ప్రభుత్వ బడుల్లోనే చదివామని చెప్పారు. త్వరలోనే డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తామని చెప్పారు. అంటే మహిళలకు ఏదైతే ప్రజెంట్ ఉచిత భోజన పథకం, పిల్లలకైతే ఉచిత భోజన పథకం అందిస్తూ ఉన్నారు కదా, ఆ ఉచిత భోజన పథకాన్ని మహిళలకైతే ఇవ్వబోతున్నారన్నమాట. అంటే మహిళలు దాన్ని నిర్వహించే విధంగా వారికైతే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.